తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకున్నవాడే తెలివైన వ్యక్తి. నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే నీ ఈ జీవితం 100 తరాల వరకు గుర్తుంటుంది. ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులు చేయకపోయినా పర్వాలేదని మీరు అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటి కోసం వాయిదా వేయండి. జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా బాగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత అందంగా కొత్తగా కనిపిస్తుంది మన జీవితం. జీవితంలో కావలసిన దానికంటే ఎక్కువ పొందడానికి ఒకే ఒక్క దారి. దాన్నో పెద్ద అడ్వెంచర్గా చూసి ధైర్యంగా ముందుకు వెళ్ళడమే. జీవితం అనేది ఒక పెద్ద క్యాన్వాస్ లాంటిది. దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే అది అంత కొత్తగా కనపడుతుంది. జీవితం కూడా అంతే. ఎన్ని కొత్త విషయాలు నేర్చుకుంటే జీవితం అంత కొత్తగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఏమాత్రం వెనకాడొద్దు. దేనినైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చేయడమే. జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువ పాఠాలని నేర్చుకుంటాము. అందుకే గెలుపు మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. జీవితంలో మనకు ఎంతో ఇష్టమైన పని చేస్తూ ఉంటే దాని గురించి ఒకరు మనకు గుర్తు చేస్తూ ఒత్తిడి చేయవలసిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడిపోయి వాటితో రాజీ పడిపోయి ఓడిపోయిన వ్యక్తిలా మిగలడం సరికాదు. ఈ ప్రపంచాన్నే మార్చగలమన్న పిచ్చి నమ్మకం ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు. తనపై తనకు నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి ఎదుటివారి నమ్మకాన్ని కూడా పొందుతాడు. అనవసరంగా కోపాన్ని తెచ్చుకోకండి, ఎందుకంటే అది మూర్ఖుల మనసుల్లోనే ఎక్కువగా ఉంటుంది. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతల వైపు దాగి ఉంటుంది. ఎప్పుడైతే భయాన్ని అధిగమించి ప్రయత్నం చేస్తామో అప్పుడే అది మనకు సొంతమవుతుంది. ఓటమి అనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఒక చిన్న అడ్డంకి మాత్రమే. అదే మార్గానికి చివరి కాదు. దాన్ని దాటుకుని ముందుకు వెళితేనే గెలుపు మన సొంతమవుతుంది. ఓటమనేది గెలుపుకి మార్గం. ఓటమిని వద్దనుకుంటే గెలుపును కూడా సాధించలేరు. తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుండి గుణపాఠాలని నేర్చుకుంటాడు. తెలివిలేని వాడు తన తప్పుల నుండి నేర్చుకుంటాడు. జీవితంలో నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపకండి, ఎందుకంటే జీవితం ప్రతినిత్యం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. నీకు ఏమాత్రం విలువలేని చోట ఒక్క మాటను కూడా మాట్లాడకు. నువ్వంటే గౌరవం లేని చోట అస్సలు నిలబడకు. ప్రేమ లేని చోట నువ్వు దేన్ని ఆశించుకు. నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు అస్సలు క్షమాపణ చెప్పకు. నువ్వంటే నిర్లక్ష్యం ఉన్న చోట అస్సలు ఎదురు చూడకు. నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి అస్సలు పాకులాడకు. చులకనగా చూసే చోట ఏమాత్రం చొరవ చూపకు. నిన్ను భారమనుకునే చోట నీ భావాల్ని అసలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించుకు. నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషమైనా వృధా చేయకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ లోకంలో మరొకటి ఉంటుందని అసలు ఏమాత్రం భ్రమపడకు. నీ కోసం ఏమాత్రం ఎదురు చూడని ఇంటికి నువ్వు అసలు పిలిచినా వెళ్ళకు. నీది కాని దేనిపైనా నిన్ను తినేసే అంత ప్రేమ అభిమానాన్ని అస్సలు పెంచుకోకు. సమయం పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు. అందుకే సమయం నీదైనప్పుడు ఎవరిని ఎప్పుడూ అవమానించకూడదు. ఈరోజు మనం ఎంతో శక్తివంతులం అయ్యుండొచ్చు, కానీ సమయం మనకన్నా ఎంతో శక్తివంతమైనది. తిరుగుతున్న గడియారాన్ని ఆపవచ్చేమో కానీ సమయాన్ని మాత్రం అస్సలు ఆపలేం. అబద్ధాన్ని దాచవచ్చేమో కానీ నిజాన్ని ఎప్పటికీ దాచలేం. ఒకరు పొగిడితే అందరూ పొగుడుతారు, ఒకరు విమర్శిస్తే అందరూ విమర్శిస్తారు. ఇదే ఈ లోకం తీరు. పొగిడారని పొంగిపోకు, విమర్శించారని కృంగిపోకు. వస్తున్న పొగడుతులు విమర్శలనేవి సహజమైనవి. అవి శాశ్వతం ఏమాత్రం కాదు. అవి సమయాన్ని సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉండొచ్చు,
కానీ నీ వ్యక్తిత్వమే నీకు శాశ్వతమైనది. నేటి సమాజంలో మనం అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, అదే ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, అదే ప్రశ్నిస్తే మనకు పని లేదంటారు, ఎదిరిస్తే పెదవా అంటారు. కానీ డబ్బుంటే మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి అతను మావాడంటారు. ఇదే ఈనాటి ఈ లోకం నైజం. పొంగుకు వస్తున్న కన్నీళ్లను ఆపడం కష్టం కాదు, కానీ గుండెల్లో గూడు కట్టుకుపోయిన బాధను ఆపుకుంటూ పైకి నవ్వుతూ జీవించడం మాత్రం చాలా కష్టం. మనతో ప్రేమగా మాట్లాడుతున్న వారి అందరి మనసుల్లో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ హక్కుగా చనువుగా గొడవ పడే వారి మనసులో మనమంటే పైకి చెప్పలేని ప్రేమ గూడు కట్టుకుని పోయి ఉండవచ్చు. జీవితంలో మనం చేస్తున్న తప్పుల్ని గమనించేది ఇద్దరు, ఒకరు పరమాత్మ, రెండవది అంతరాత్మ. ఏ ఒక్కరి కోసమైతే మనం అందరినీ వదిలేస్తామో ఆ ఒక్కరే అందరి కోసం మనల్ని వదిలేయవచ్చు. కోపాన్ని చూపించకూడదు, చెప్పాలి. ప్రేమను చెప్పకూడదు, దాన్ని చేతల్లో చూపించాలి. నీవు కోరుకున్న దానిని దేవుడు నీకు కావలసిన సమయంలో ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏది అవసరమో, ఏది మేలైనదో దాన్ని తప్పకుండా నీకు సమయానికి ఇస్తాడు. గంధపు చెక్కను ఎంతగా అరగదీసినా దాని సువాసనను ఏమాత్రం కోల్పోదు. అలాగే ధీరుడు తన జీవితంలో ఎన్ని కష్టనష్టాలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని ఏమాత్రం కోల్పోడు. జీవితంలో పరాజయం కలిగిందంటే నువ్వు చేస్తున్న పనిని వదిలిపెట్టి వెళ్ళిపోమని అర్థం కాదు. ఆ పనిని వదిలిపెట్టకుండా మరింత శ్రద్ధగా తిరిగి మళ్ళీ ప్రయత్నించమని. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోలేని వారు ఎన్ని అవకాశాలిచ్చినా అస్సలు ఉపయోగించుకోలేరు. చెడ్డ మిత్రులు 100 మంది ఉండడం కన్నా అసలు మిత్రులే లేకపోవడం చాలా నయం. అనవసరమైన సందర్భాల్లో శక్తిని ప్రదర్శించడం కన్నా సహనంగా ఓర్పుతో ఉండడం ఆ సమయాన మంచి ఫలితాన్ని ఇస్తుంది. జరిగేవన్నీ మన మంచికే అనుకుంటే అదే ఆపదలోనూ ఆత్మవిశ్వాసం. మనల్ని మాటలతో చంపగలిగేది, మాట్లాడకుండా చంపగలిగేది ఒకే ఒక్కరు. అది ఎవరంటే మన మీద వల్లమాలిన ప్రేమ, అభిమానం ఉన్నవాళ్లే. నువ్వు చేస్తున్న పనే ఆనందమైతే జీవితం సంతోషంగా ఉంటుంది. అదే బాధ్యతగా మారితే జీవితం బానిసత్వం అవుతుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే జీవితంలో ఓటమి తర్వాత గెలుపు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.